హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ ఊరు వెళ్తున్నానండి. సో లాస్ట్ హార్వెస్ట్ చేసి 3 రోజులు అయింది. ఈ మధ్యలో ఏం దొరికితే అవి ఊరు పట్టుకెళ్దామని వాళ్ళ హార్వెస్ట్. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. పుదీనాతో స్టార్ట్ చేద్దామండి. పుదీనా లాస్ట్ హార్వెస్ట్లో చూపించలేదు, బట్ తర్వాత అవసరమైనప్పుడు వచ్చి కోసుకుంటూనే ఉన్నామండి. మెయిన్ ఇలాగ కట్ చేసేస్తుంటే మళ్ళీ అది ఖుషీగా వస్తాయి. అండ్ దీనికి ఎప్పుడు సాయిల్ మాయిస్ట్గా ఉండేటట్టే చూసుకోవాలండి. ఒకవేళ మనం నీళ్ళు సరిపోలేదనుకోండి, చూడండి దీనికి సరిగ్గా నీళ్ళు వెళ్ళలేదనుకుంటా, చూసారా ఎలా వదిలిపోయినాయో. వర్షాలు పడినాయి కదా అని పోయలేదనుకోండి, ఇది ఎండిపోయి ఉంటుంది ఏమాత్రం. సో మాయిశ్చర్ ఎక్కువ తడిగానే ఉండాలి సాయిల్. ఇవి చాలా చిన్న చిన్న కొమ్మలు కదా, పైవి కదా. సో ఒక్కొక్కసారి ముదురు కొమ్మలు లేకపోతే శుభ్రంగా వాష్ చేసేసి ఆ స్టెమ్స్తో పాటే నేను చట్నీలు అవి చేసేస్తుంటానండి. ఆకులు ఒక్కటే పీకాల్సిన అవసరం లేదు ఇలా లేత కొమ్మలు అయినప్పుడు. వేర్లు చూసారా, ఎక్కడ సాయిల్ టచ్ అయితే అక్కడ ఆ జాయింట్ దగ్గర, ఆ నోడ్ దగ్గర మనకి చక్కగా వేర్లు వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసేసినాక ఇంకొంచెం కంపోస్టో, కోకోబీటో, లేకపోతే మెన్యూరో, లేకపోతే సాయిలో మళ్ళీ కొంచెం లైట్గా మనం చల్లుకున్నాం అనుకోండి, ప్రతి కొమ్మ కింద ఉన్న కొమ్మలన్నిటికీ వేర్లు వస్తాయి అన్నమాట. సో అలాగ మనం వాటి వాల్యూమ్ కుండీ నిండా పెంచుకోవచ్చండి. ఇది ఇంచుమించు మనం చాలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంతెంత చేస్తున్నామో, వారం వారం చూస్తున్నారు కదా మీరు. సో కొనాల్సిన అవసరమే ఉండదండి మనకి. సమ్మర్లో ఎక్కడన్నా తప్పితే ఫెయిల్ అవటం, లేకపోతే ఇది అసలు త్రూ అవుట్ ది ఇయర్ పెంచుకోవచ్చు. సమ్మర్లో కూడా మనం షేడ్లో పెట్టుకుని, అంటే బాల్కనీల్లో డైరెక్ట్ సన్ పడకుండా పెంచుకోవచ్చండి. పుదీనా చాలా ఈజీ టు గ్రో అండి. అసలు అలా కొమ్మ నేలలో పెడితే చాలు వేర్లు వచ్చేస్తాయి దీనికి. ఓకే, ఇగో సరిపోతుంది. ఈ రెండిట్లో నేను ఇంకా కొయ్యలేదు. ఓకే, ఇవే కోసాను. కాలీఫ్లవర్ అండి, కాలీఫ్లవర్ ఒకటి వచ్చింది. అండ్ ఇలాగా వచ్చినప్పుడు మనం కొంచెం ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది ఏదైనా తీసుకుని, లేకపోతే ఒక బట్టల క్లిప్పులు ఉంటాయి కదా, మనం ఆ క్లిప్ పెట్టి ఇలాగా కవర్ చేసామంటే లోపల ఉన్న కలర్ పోదు, తర్వాత పెస్ట్లు కూడా అటాక్ తగ్గుతుంది. అండ్ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవటం వల్ల క్వాలిటీ కూడా బాగుంటుందండి. సో పెడతాను నేను. ఓకే, చిక్కుడుకాయలు మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేయాలండి, నీమ్ ఆయిల్ అన్నా ఏదన్నా. వర్షాలు వచ్చినప్పుడు మనం అంతకు ముందు రోజు ఏదైనా స్ప్రే చేసినా వేస్ట్ అండి, అదంతా కొట్టుకుపోతుంది అన్నమాట.
సో వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా సరే పెస్టిసైడ్స్ ఇవ్వటం బెటర్ అండి. ఒకవేళ వర్షాలు అవి లేవనుకోండి, కొన్నాళ్ళు దాని ఎఫెక్ట్ ఉంటుంది ఆకుల మీద, ఆ చేదు కానీ, లేకపోతే అది ఏ క్వాలిటీ అయితే ఉంటుందో పెస్టిసైడ్లో అవి ఉంటాయి కొన్నాళ్ళు. బట్ వర్షాలు వచ్చినాయి అంటే మొత్తం వాష్ అవే అయిపోతుంది. కాబట్టి ఇంకోసారి మనం స్ప్రే చేసుకుంటే బెటర్ అండి. లోపల ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇది కూడా చెట్టు బెండే. ఓకే, చెట్టు బెండేనండి. నిన్న కామెంట్స్లో చెట్టు బెండ గట్టు బెండ అని ఉంటుందా ఏంటి, చెట్టు బెండ అని పెట్టారని కామెంట్ చేశారు. అవునండి, ఒకవేళ తెలియని వాళ్ళకి, మామూలు నార్మల్ బెండకాయల్లాగా పెరగవు ఈ చెట్టు బెండ వెరైటీ. ఇది చెట్టులాగా చాలా పెద్దగా పెరుగుతాయి. అండ్ ఇది 3 నెలలు కాపు కాదండి, ఇది పూతకి రావాలంటేనే ఇంచుమించు మోర్ దెన్ 8 months అయినా అవ్వాలండి. ఎందుకంటే ఇది పెట్టి నేను అంతే అవుతుంది. అండ్ అది పెరినియల్ ప్లాంట్ అండి, అంటే సీజన్కి ఉండి పోయేదైతే మాత్రం కాదు. బట్ అది ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ బ్రతుకుద్ది అనేది నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను సీడ్తో గ్రో చేయటం. దీని సీజన్ అంతా, అంటే దీన్ని మొత్తం అంతా అబ్జర్వ్ చేసినాక నేను అది ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పగలను. బట్ మనకి పూత అది మనకి కొంచెం తేడా తెలుస్తుంది. అవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇవి ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ ఇదిగోండి చూడండి. ఓకే, ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది. మొన్న వర్షాలకి మొత్తం దీని ఆకులన్నీ రాలిపోయినాయి అండి. చూడండి, పైన పువ్వు ఉంది చూసారా, పైన పీచ్ కలర్ పువ్వు ఉంది. ఆకులన్నీ రాలిపోయడం నాకు అయ్యో, ఇంత కష్టపడి చూడండి, చెట్టు చూడండి ఎంత పొడవు ఉందో. చెట్టు బెండ అన్నందుకు కింద నుంచి చూడండి ఎంత ఉందో చెట్టు. ఓకే, ఫామ్లో కూడా వేసానండి. ఫామ్లో ఉన్నాయి అయితే పెద్ద వృక్షాలలాగా ఇంత వెడల్పైనవి. సో ఇది బతికినట్టే అనిపిస్తుంది. నాకు కొంచెం కంగారు వచ్చింది. చిక్కుడుకాయలు నా ఇంకా చూడకో, తలుపు తీయనప్పుడు. కింద ఎవరు లేరురా సాకి. వర్షానికి చెప్పాను కదండి పాడైనవి అని, పూతంతా రాలిపోయింది, కుళ్ళిపోయినాయి, తగ్గినాయి చూసారా. ఈ వెరైటీ ఇన్ని వచ్చినాయండి. ఇవి పైకంటూ వెళ్ళిపోతున్నాయి. సో మేము ఆల్రెడీ కోసేసినాక మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఎత్తితే అలా నుంచి ఉంటున్నాయి అన్నమాట. పైన మెడల నొప్పులు వస్తున్నాయి చిక్కుడుకాయలు కోసినప్పుడు. వైలెట్ కలర్ వెరైటీ ఉంది కదండి, అది బాగా పెరిగినాయి ఈసారి. అవి కూడా కోసేద్దాం. ఇంకా పెద్దగా అయినాయండి అటు సైడ్వి. ఇవి గెలల కింద అలా నుంచుంటున్నాయి, పైన దూరంగా చూస్తే కనపడుతున్నాయి. చూడండి ఎంత పొడవు గెలలాగా ఉందో. గింజలు అయితే మాత్రం ఉండట్లేదు.
ఇదిగోండి. సో మొత్తానికి బుట్ట నిండింది చిక్కుడుకాయలు. ఆనపకాయ కొద్దాం అండి. చిన్న కాయ బాగుంది. బీరకాయలు కొద్దాం. అది పెరగలేదు. మూడు కాయలు ఉన్నాయి. ఓకే, కీర దోసకాయ ఉందండి ఇక్కడ. కీర అండి. ఇంకా కాకరకాయలు ఉన్నాయి కొద్దాం. అది ఎదుగుద్ది ఇంకొంచెం. ముల్లంగి అండి. ఓకే, ముల్లంగి కూడా వచ్చినాయి వాళ్ళు బాగానే. ఇంకొక ట్రిప్ కొంటే అండి, తర్వాత కంటైనర్లో ఇంకా వేరే ఏమన్నా పెట్టుకోవచ్చు. మళ్ళీ ముల్లంగి కావాలంటే ఆ మట్టి కాకుండా వేరే మట్టిలో మనం వేసుకోవాలి. ఇక్కడ చూసారా, కొల్రబీ అంటారు కదా, కోల్ అంటారు, నోల్ అంటారు. సో ఇది నేను వండటం కూడా ఒకవేళ వండితే ఇదే ఫస్ట్ టైం అవుతుందండి. ఇది నెక్స్ట్ వీక్ వద్దాము. ఇది రెడీ అయ్యింది. ఇవన్నీ కూడా ఇంకొంచెం సైజు వచ్చినాయి అంటే మనకి కూర అవుతుంది. ఓకే, టమాటోస్ కొద్దామండి. చెర్రీ టమాటోస్. ముచ్చుకుతో పాటు కట్ చేస్తున్నాను గుత్తుగా. ఇది పోయిందండి, మొక్క పోయింది. ఈ సైజు చెర్రీ టమాటోస్ 3-4 మొక్కలు పోయినాయండి వర్షాలకి. మరి చాలా తేడా వచ్చేసినాయి. ఇది చూసారా అలా అయిపోయినాయి వర్షాలకి అన్నిటికీ.
ఇక్కడ ఉన్నాయి. ఇది పాడైపోయిందండి. బ్రేక్ ఓపెన్ అయిపోయి పోయినాయి. ఇక్కడ టమాటోస్ కూడా అన్ని పగుళ్ళు వచ్చేసినాయండి. నేను పచ్చిగా ఉండగానే కోసేయాల్సింది, పండు రంగు రాలేదని వదిలేసాను. ఇది అసలు పూర్తిగా పోయింది, మెత్తగా అయిపోయింది. వర్షాల వల్ల ఒక 1/2 కేజీ టమాటాలు పాడు చేసేస్తుంది. ఓకే, టమాటాలు అయితే మంచి సైజు వచ్చినాయి. కంపోస్ట్ బిన్లేనండి ఇవి. ఇదిగోండి ఇంకొక కాలీఫ్లవరు. కాకపోతే ఈ టబ్లో ఎన్ని ఉన్నాయో తెలుసా? 3 టమాటో స్టెమ్ కటింగ్స్ దోసెస్ అనమాట. ఆల్రెడీ 3, 1, 2 కాలీఫ్లవర్. ఇది బ్రాకలీ అనుకుంటా, బ్రాకలీ వేసాను. ఇంకా ఈ కష్టమేనండి, పెరగవు. ఇవి ఎప్పటికప్పుడు కట్టుకుంటూ ఉండాలండి. మనం ఒక కొమ్మ కట్టాము, ఇంకో కొమ్మ కట్టకపోయినా కొంచెం బరువుకైనా ఉట్నే ఇరిగిపోతాయి టమాటా మొక్కలు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా మనం కట్టుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ రికవర్ అయిపోతాయి, హీల్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఇరిగిపోయింది. ఇవన్నీ కట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఇది మనకి అర్థం అవ్వవు, ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతాయో తెలియదు, పాడులాగా. సో మొత్తం మీద ఇక్కడ ఒక తాడు కట్టేసాం అనుకోండి, దేనికన్నా సపోర్ట్ ఇచ్చి సరిపోతుంది. ఈ మన వర్షాలు కిందకు కూడా రాలిపోయినాయి. బాగా పెరిగినాయండి.
మొక్క ఒకటి పోయిందండి. ఇదిగో ఈ మొక్క వర్షాలకి కుళ్ళిపోయింది కింద నుంచి. సో ఇవి కోసేస్తాను. తీసేసి ఇంకోటి వేసుకోవటం. పువ్వులు కూడా కొంచెం కోసేద్దామండి, కొంచెం ఉంటాయి. ఇవి రేపు కోస్తాను, కొంచెం పెద్దవి అవుతాయి. రాలిపోయింది. మొగ్గలు. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళది ఒక చిన్న హార్వెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ కొన్ని రకాలు ఇంకా ఉన్నాయి రెడీ అయినాయి, బాక్చోయ్ అలాంటివి. బట్ ఊరు పట్టుకెళ్తాను కదా, ఆకుకూరలు అవి వేస్ట్ అయిపోతాయని కొయ్యలేదు. ఓకే, సో ఇవాళ రాడిష్లు, పచ్చిమిరపకాయలు 2 రకాలు, నిమ్మకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు ఇదొక రకం, ఇవొక రకం, ఇవొక రకం, చెర్రీ టమాటోస్. ఈ మామూలు టమాటోస్ అయితే చాలా వరకు ఇవి పెద్దవి పాడైపోయినాయి. పాడవటం ఇన్ ద సెన్స్ నేను ఇలా అవుతాయి అని అనుకోలే, పచ్చిగా ఉన్నప్పుడు నాకు ఐడియా రాలేదు. ఓకే, సో చూస్తాను, పనికొస్తే వాడతాను, లేకపోతే లేదు. సీడ్స్ అట్లీస్ట్ కలెక్ట్ చేస్తాను. బీరకాయలు అండ్ కొంచెం పూలు, ఆనపకాయ, కీర దోసకాయ, పుదీనా. ఓకే, మెయిన్ చెర్రీ టమాటోస్ అండ్ చిక్కుడుకాయలు పట్టుకెళ్దామని ఇవాళ కొయ్యటం అండి. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీగా. లోకా సమస్త సుఖినో బాగుంది.